పైకి చెప్పుకోలేకపోతున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు దక్షిణాదిలో కనిపిస్తున్న ఒక కీలక సిచ్యువేషన్ అది కూడా ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఆయన అంటే ఏ స్టాలిన్ లాగో బయట ఉంటేనో జగన్ లాగో బయట ఉంటేనో ఆయన కూటమిలో లేకుండా ఉండుంటే ఖచ్చితంగా ఆయన అభిప్రాయాన్ని చాలా అద్భుతంగా వివరించుండేవారు ప్రజలకి అటు కేంద్రానికి. ఇప్పుడు కేంద్రంతో కలిసి ఉన్నారు కాబట్టి పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించలేరు. అలాగని రాష్ట్రంలో ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉన్న పరిస్థితిని వివరంగా చెప్పే పరిస్థితిలో కూడా లేరు. కానీ ఆయనకు తెలియదా అంటే అన్ని క్షుణ్ణంగా తెలుసు. అయితే ఇక్కడ ఒకటే ప్రధానంగా, ఎందుకంటే గతంలో పిల్లల్ని కనద్దు అని చెప్పింది ఆయనే ఉత్తరాదిలో, అప్పుడు దక్షిణాదిలో. అయితే అప్పుడు ఉత్తరాదితో దక్షిణాదిలో ఒక విషయంలో వెనకబడిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాబు గారు. మద్రాస్ ఐఐటిలో జరిగిన ఒక కార్యక్రమంలో దక్షిణాది ఎప్పటికీ ఈ విషయంలో బ్యాక్ బెంచ్లోనే ఉంది అని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాక్ బెంచ్లో ఏ విషయం ఉంది అంటే దేశ జనాభాను పెంచుతుంటే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలు ఇవన్నీ దేశ జనాభాను పెంచుతుంటే దక్షిణాది రాష్ట్రాలు మాత్రం ఫెర్టిలిటీ సమస్యతో సతమతం అవుతున్నాయి అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే దక్షిణాదిలో జనాభా సమస్య ఏర్పడుతోంది అన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ ఇలాంటి రాష్ట్రాల్లో జనాభాను ఎప్పటికప్పుడు పెంచుతూ ఇండియాని కాపాడుతున్నారు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ జనాభా పెరగకపోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పిల్లలు కూడా వద్దు, ఒకళ్ళే ముద్దు అని నినాదం తీసుకొచ్చింది ఆయనే. ఇద్దరు పిల్లలు ఇంటికి వెలుగు అని నినాదం తీసుకొచ్చింది ఆయనే. క్రమక్రమంగా దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుదలకు కారణమైన నాయకులే ఇప్పుడు మళ్ళీ జనాభా పెరగట్లేదు, పక్క రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు చూసి దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతుంది, దాంతో పోలిస్తే కంపేర్ చేసుకోవడం ఏ తరహా రాజకీయం అనేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే డిమాలేషన్ అనేది ఎప్పుడైతే ఈ నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం జరుగుతుందో ఖచ్చితంగా మనకి సీట్లు అయితే తగ్గుతాయి. జనాభా ప్రాతిపదికన తీసుకుంటున్నారు కాబట్టి నిర్ణయం. దాన్ని వ్యతిరేకించలేక పక్కన తమిళనాడులో ముఖ్యమంత్రి డిఎంకే స్టాలిన్ లాంటి వాళ్ళు అఖిలపక్ష సమావేశం భేటీకి పిలిస్తే దానికి హాజరవ్వలేని పరిస్థితి. ఎందుకు అంటే ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నిర్ణయం వ్యతిరేకించలేని పరిస్థితి. అందుకే సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక లేఖ ఇచ్చేశారు. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు దక్షిణాది ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు ఖచ్చితంగా పరిస్థితిని అర్థం చేసుకొని దాని మీద ఒక క్లియర్ కట్ నివేదిక అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కనుక జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా నష్టం వస్తుంది అనేది, అలాగే ఎంపీ సీట్ల సంఖ్య తగ్గుతుంది అనేది కూడా సౌత్ స్టేట్ల సీఎంలు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనాభా తగ్గుదల గురించి మాట్లాడడం, అలాగే ఉత్తరాదిన బీహార్ యూపీని కోట్ చేస్తూ అక్కడ అధిక జనాభా ఉన్నారు అని చెప్పి మాట్లాడడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈయన వ్యాఖ్యలు. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లలను కనాలని ఇప్పుడు ఆయన కోరడం విశేషం. కరెక్టే, ఇప్పుడు కనేస్తారా? ఇప్పుడు కూడా జనాభాని పెంచేస్తారా జనాలు పిల్లలు కనేసి? డీలిమిటేషన్ మీద ఎన్డీఏ ముఖ్య భాగస్వామిగా టీడీపీ బయటకు ఏమీ చెప్పలేకపోయినా జనాభా తగ్గిన నేపథ్యంలో సౌత్ స్టేట్స్ ఇబ్బంది ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు ఆయన చెప్పకనే చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే కక్కాలేక మెంగాలేక అన్నట్టుగా ఉంది బాబు గారి పరిస్థితి.